శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అరసవెల్లి ఆలయం అందంగా ముస్తాబైంది. ఆలయంలోని అనివెట్టి మండపం మేళ తాళాలు వేద మంత్రోచ్చరణలతో పులకిస్తోంది. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తొలి పూజలు నిర్వహించారు. సూర్యదేవుడి మూల విరాట్కు క్షీరాభిషేకం చేశారు. రథసప్తమి సందర్భంగా సతీ సమేతంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరసవల్లిలో రథసప్తమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్య భగవానుని రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నుంచితో పాటు అటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అరసవల్లి సూర్యదేవుని దర్శించుకునేందుకైతే పెద్ద ఎత్తున వస్తున్నారు. వేలాదిగా తరలి వస్తున్నారు. అటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో వారందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం ఎక్కువజామున 12:30 గంటలకే క్షీరాభిషేకంతో మొదలైంది. విశాఖ ఉత్తరాధిపతి పీఠాధిపతి విశాఖ శారదాపీఠం ఉత్తరాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి యొక్క శిష్యుడు స్వాత్మానంద సరస్వతి ఇక్కడికి వచ్చి మొదటిసారిగా క్షీరాభిషేకం చేశారు. దాంతోపాటు మిగిలిన మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చి యొక్క ఏదైతే స్వామివారు ఉన్నారో స్వామివారి నిధిరూపాన్ని దర్శించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులతో పాటు ఇతర సిబ్బంది కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు క్యూ లైన్స్ కూడా సెపరేట్ గా చేశారు. ముఖ్యంగా ఏదైతే విఐపి తాకిడి ఎక్కువగా ఉండడంతో విఐపీలతో పాటు జనరల్ క్యూ లైన్స్ కూడా సెపరేట్ గా ఉంచడంతో అన్ని క్యూ లైన్లు కూడా ప్రస్తుతానికి కొంత సాఫీగా సాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరోవైపు చిన్నపిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఎక్కడికక్కడ పాలతో పాటు మంచినీటి సదుపాయాన్ని కూడా పెద్ద ఎత్తున కల్పించడం జరిగింది. మరోవైపు ఏదైతే అరసవెల్లికి సంబంధించినటువంటి సూర్య భగవానునికి సంవత్సర కాలంలో ఒకేసారి ఏదైతే బాగా రథసప్తమి నాడు ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దీని ఈ రోజున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు ఉదయం తెల్లవారుజాము నుంచే క్షీరాభిషేకం చేస్తుంటారు. ఆ తర్వాత యొక్క మిగిలిన ఉత్సవాలన్నింటినీ కూడా క్రమ పద్ధతిలో చేస్తూ యొక్క స్వామివారికి అయితే పెద్ద ఎత్తున పూజలు అయితే జరుపుకున్నారు. దీనికోసం ఈరోజు తెల్లవారుజాముని 12:30 నుంచే యొక్క కార్యక్రమాలన్నీ ప్రారంభమవడంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా సుమారు 3,000 మంది పోలీస్ సిబ్బందితో మొత్తం శ్రీకాకుళం నుంచి కూడా దీని యొక్క ఏదైతే ఉత్సవాలకు ప్రత్యేకంగా భద్రతను కల్పించారో మరోవైపు బయట నుంచి వచ్చే ఏవైతే వాహనాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రత్యేక గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ కూడా అక్కడే పార్కింగ్ చేసుకుని అక్కడ రావాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సుమారు 2 లక్షలు దాటి భక్తులు ఈరోజు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భక్తులంతా కూడా సొంత సమన్వయంతో ఉండాలి. అటువైపు ఏదైతే ప్రజాప్రతినిధులు కూడా విఐపి పాసులు కూడా తగ్గించాలని చెప్పేసి కూడా అటు అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సామాన్య లైన్స్ ఉన్నాయో సామాన్య ప్రజలకు ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశాం కాబట్టి వారి క్యూ లైన్స్కి అడ్డంకి కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించవద్దంటూ కూడా విఐపి కొంత విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి అధికారులు చేపడుతున్నారు. మరోవైపు మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు సాయంకాలం వరకు జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.